రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు డీజీపీ జితేందర్. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని చెప్పారు డీజీపీ. ఇటీవల జరిగిన పరిణామాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ట్రైస్ కమిషనరేట్లలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సిపిలకు సూచించారు డీజీపీ. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని జితేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలన్నారు డీజీపీ. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు డీజీపీ జితేందర్. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని చెప్పారు డీజీపీ. ఇటీవల జరిగిన పరిణామాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సిపిలకు సూచించారు డీజీపీ. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని జితేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలన్నారు డీజీపీ. డీజీపీ ఆదేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, సిపిలతో డీజీపీ రివ్యూ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ దీనిపైన డీజీపీ ట్రై కమిషనరేట్స్ అంటే 3 కమిషనరేట్ రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్లకు సంబంధించిన కమిషనర్లతోటి ఈరోజు రివ్యూ మీటింగ్ నిర్వహించాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా లా అండ్ ఆర్డర్ అనేది రెగ్యులర్గా చూసుకోవాలంటూ కూడా వాళ్ళకి సూచించాడు. సో రీసెంట్గా మనం నిన్న చూసాము, ఇటు అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి నిన్న జరిగిన ఇష్యూలో చాలా వరకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందా, అసలు ఏం జరిగిందనే అన్ని అంశాలపైన నేను ఈరోజు డీజీపీ ఇటు సైబరాబాద్ కమిషనర్తో మాట్లాడి దానిపైన రిపోర్ట్ తెప్పించుకున్నాడు. సో ఇదే కాకుండా ఇట్లాంటి ఘటనలు ఇంకొన్ని జరిగే అవకాశం ఉంది అనే అంశంపైన ముందస్తుగానే అటు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన ఇటు సిపిలకు పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్ట ఉల్లంఘనకు పాల్పడతారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన జీరో టాలరెన్స్ ఉండాలి, వాళ్ళని ఎట్టు పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాళ్ళు కామన్ పబ్లిక్ అయినా, ఈవెన్ ప్రజాప్రతినిధులైనా, లేకపోతే వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా వాళ్ళపైన ముందస్తు చర్యలు ఉండాలి. అలాగే నిన్న జరిగిన దానిపైన ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు తిరిగి మళ్ళీ ఈరోజు చూసుకుందాం అంటూ పాడి కౌశిక్ రెడ్డి కూడా నిన్న డైరెక్ట్గా చెప్పాడు. సో ఈరోజు నా ఇంటిపైన దాడి చేశారు కాబట్టి రేపు నేను బీఆర్ఎస్ కార్యకర్తలతోటి కూకట్పల్లిలో ఉన్న అరికపూడి గాంధీ ఎమ్మెల్యే ఇంటికి వస్తాను, అక్కడ దాడి చేస్తాము, చూసుకుందాం, రేపు మా కార్యకర్తలు అందరూ వస్తారు, ఈరోజు నాపైన దాడి చేశారా అంటూ కూడా నిన్న ప్రకటించారు. డైరెక్ట్గా సవాల్ విసిరాడు. సో రేపు మీ ఇంటికి వచ్చి దాడి చేస్తామంటూ. సో దానిపైన కూడా పూర్తిగా రివ్యూ చేసి సైబరాబాద్ సిపి కూడా పలు సూచనలు చేశాడు. అందరికీ ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ముందస్తుగా ఇటు వాళ్ళ ఇంటికి వెళ్ళి రివ్యూ మీటింగ్ పెడతామని వాళ్ళు అఫీషియల్గా బీఆర్ఎస్ వాళ్ళు ప్రకటించినా అక్కడికి వెళ్ళి ముట్టడి చేయడం లేకపోతే ఆడ దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాన నేతలతో పాటు కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన సర్వీలియన్స్ ఉండాలి. సో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ అనేది అక్కడ కూడా ఇష్యూ కాకుండా ముందస్తుగానే చూసుకోవాలంటూ కూడా ఇటు సిపిలకు 3 సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కాకుండా గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంటిన్యూగా బాగుంది, దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. సో ఇట్లాంటి టైంలో కొందరు ఇప్పుడు ఈ జరిగిన గొడవతోటి తెలంగాణ, ఆంధ్ర ఇష్యూ కూడా బయటికి తీసుకొస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇటు పోలీసులకు అందింది. సో దాని ద్వారా కూడా గొడవలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది పొలిటికల్గా వాళ్ళు మైలేజ్ పెంచుకోవడం కోసం ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటినీ రేస్ చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఇటు ఏరియా బేస్డ్ అలాగే తెలంగాణ, ఆంధ్ర బేస్డ్ ఇష్యూస్ వచ్చినా కూడా లేకపోతే ఏమైనా మీటింగ్స్ ఉన్నా, ధర్నాలున్నా వాటికి ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకూడదంటూ కూడా డీజీపీ ఇటు సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే కాకుండా ఇక మరో 3 రోజులు అంటే నెక్స్ట్ ట్యూస్డే రోజు హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఉంది. 3 కమిషనరేట్లకు కూడా ఇటు వినాయక నిమజ్జనం అనేది బిగ్గెస్ట్ ఈవెంట్. సో దానిలో అందరూ
పోలీసులంతా కూడా దానిలోనే నిమగ్నం అవుతారు. సో అది హైదరాబాద్లో చాలా పెద్ద ఈవెంట్ అని చూసుకోవచ్చు. సో అట్లాంటి టైంలో ఈ ముందస్తుగా ఈ గొడవలు కానీ, ఈ పొలిటికల్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం కోసం జరిగే గొడవలు కానీ వీటన్నిటిపైన సీరియస్గా ఉండాలి. అలాగే వినాయక చవితి అయిపోగానే నెక్స్ట్ మిలాదున్ నబీ కూడా వస్తుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్న టైంలో తిరిగి లా అండ్ ఆర్డర్ అది కూడా హైదరాబాద్లో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మీరైతే చూసుకోవాలంటూ కూడా డీజీపీ ముగ్గురు సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ కానీ, సభలు కానీ, సమావేశాలు ఎవరైనా నిర్వహించినా తప్పకుండా పోలీసుల పర్మిషన్ ఉంటే తప్ప ఎట్లాంటి మీటింగ్స్లకు కానీ, ర్యాలీలకు కానీ, సభలకు కానీ మీరు నిర్వహించకూడదు. సో ఏదున్నా లోకల్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి మీరు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. అది పోలీసులు వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రమే మీరు సభలు కానీ, ర్యాలీలు కానీ ఇట్లాంటివి నిర్వహించుకోవాలి. ప్రజలు కూడా ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దంటూ కూడా డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఎవరైతే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారో వాళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ముగ్గురు సిపిలకు డీజీపీ జితేందర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. శ్రవంతి.